హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను నెల్లూరి చేపల పులుసు అయితే చేయబోతున్నాను అనమాట. సూపర్గా ఉండిద్ది, చాలా స్పెషల్ అనమాట. ఈరోజు మనం ఇంట్లో ఎలా సింపుల్గా చేసుకోవాలి మీకైతే చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుండిద్ది. ఇప్పుడు మనం చేపల పులుసు కావాల్సిన ఏమేంటి చూపిస్తాను మీకు. ఒక 4 ఆనియన్స్ కావాలి, ఒక 8 పచ్చిమిర్చి, అలానే ఒక మామిడికాయ, ఒక 2 టమోటా, చింతపండు అనమాట మనం నానేసుకొని ముందులే పక్కన పెట్టుకోవాలి. అలాగనే కరివేపాకు, కొత్తిమీర, అలానే నేనైతే చేపలు తీసుకున్నాను అనమాట, ఒక 2 కేజీల దాకా. ఇవి మన చేప కూరలకి కావాల్సిన ఐటమ్స్ అయితే. ఇప్పుడైతే మనం బండి పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము. ఫస్ట్ ఇప్పుడైతే మనం కొంచెం ఆయిల్ అయితే పోసుకుందాము. ఇప్పుడైతే 1 స్పూన్ ఆవాలు వేసుకుందాము, అలానే 1 స్పూన్ మెంతులు కూడా వేసుకుందాము, 1 స్పూన్ జీలకర్ర. ఇవన్నీ మనం లైట్ మంట మీద వేపుకోవాలండి. ఇవి మనం సన్న మంట మీద వేపుకోవాలి, ఎక్కువ మాడకూడదు అనమాట. మాడితే మళ్ళీ మనకి చేదు చేస్తుంది. ఇప్పుడైతే మనం ఆనియన్స్ అయితే తీసుకుందాము. మనకి ఈ ఆనియన్స్ అనేది లైట్గా బ్రౌన్ కలర్ వస్తే చాలండి, ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే మనకి ఆనియన్స్ ఈ మాత్రం అయితే చాలండి. ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిర్చి వేసుకుందాము. ఇప్పుడైతే మనకి పచ్చిమిర్చి ఒక 2 నిమిషాలు వేగాయండి. ఇప్పుడు టమాటా కూడా వేసుకుందాము. ఇప్పుడైతే మనం ఒక 2 స్పూన్లు పసుపు అయితే వేసుకుందాము. ఓకే, ఇప్పుడు మనం చింతపండు పులుసు అయితే పోసుకుందాము. మనం ఇప్పుడైతే గ్రేవీ కావాల్సినంత చింతపండు పులుసు అయితే పోసుకుందాము. మళ్ళీ కావాలంటే కొంచెం లైట్గా వాటర్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఇందులోకి ఒక 6 స్పూన్ల దాకా కారం అయితే వేసుకుందాము. ఇప్పుడు మనం కారం వేసాం కదా, ఈ కారం మొత్తం పులుసులోకి బాగా కలవాలన్నమాట. చింతపండు రసము కారము బాగా కలవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అయితే బాగా ఉడికించుకుందాము. ఇప్పుడు మనకి చూడండి బాగా అయితే ఉడుకుతుందన్నమాట. ఇలా ఉడికేటప్పుడే మనం ఉప్పు అయితే వేసుకుందాము. ఒక 2 స్పూన్లు ఉప్పు అయితే వేసుకుంటున్నాను నేను, గల్లు ఉప్పు. ఇప్పుడైతే ఒక్కసారి బాగా మొత్తం కలుపుకుందామండి. ఉప్పు అనేది మనకి బాగా కలిసేదాకా ఒక్కసారి కలుపుకుందాం. ఇప్పుడు మనం 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుందాము. ఇప్పుడు ఇది మొత్తం మనం బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు అయితే బాగా మగ్గించుకుందాం ఒకసారి. ఇప్పుడైతే 4 నిమిషాలు అయిందండి, బాగా మరుగుతుంది. ఇప్పుడు మనం ఒక్కసారి అయితే ఉప్పు అనేది సరిపోయిందో చూసుకుందాం. ఒకసారి మనం ఉప్పు సరిపోతే మనం ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి, చేపలు వేసేదానికన్నా ముందలే. ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుందాము. మనం కరివేపాకు అనేది ఎంత ఎక్కువ వేసుకుంటే మన టేస్ట్ కూడా అంత బాగుంటుందండి. ఎక్కువ వేసుకుని అయితే మనకి ఏం కాదనమాట. టేస్ట్ కూడా అసలు గుమ్మలాడేస్తుంది వాసన, ఇప్పుడే నోరు ఊరిపోతుంది అంతే. ఇప్పుడైతే మనం ఇందులోనే చేప ముక్కలు అయితే వేసుకుందాము. ఇప్పుడు మనం ముక్కలను అయితే కలతిప్పుకుందాం ఇప్పుడే. తర్వాత మనకి ఏంటంటే ముక్క ఉడికినాక చిదిరిద్ది అనమాట. అందుకని ఇప్పుడే మనం ఒక్కసారి అయితే చిన్నగా కలతిప్పుకుందాం ముక్క మొత్తం. ఇప్పుడు మనం అయితే మూత పెట్టుకొని కాసేపు అయితే మనం బాగా ఉడికించుకుందాము. మనం ఇప్పుడు ఉడుకుతున్నప్పుడే ఒక 5 నిమిషాలు అయిపోయిన తర్వాత ఇందులో మామిడికాయ ముక్కలు అయితే వేసుకుందామండి. మనం ఇలా ఉడుకుతున్నప్పుడే మనం మామిడికాయ ముక్కలు అన్నీ వేసుకుందాము. మనం మామిడికాయల ముక్కలు వేసుకుంటేనే మనకి నెల్లూరి చేపల పులుసు అనేది చాలా బాగా వచ్చింది అనమాట. మనం మధ్యలో ఒకసారి అయితే మనం కొంచెం అలా తిప్పుకుంటూ ఉండాలండి. అప్పుడే మనకి ముక్క అనేది మొత్తం బాగా కదులుతుంది. ఇప్పుడు మనం మధ్యలో తిప్పుకుంటూ మూత పెట్టుకొని ఒక 1/2 గంట అయితే మనం బాగా ఉడికించుకుందామండి.
ఇప్పుడైతే మనం 20 నిమిషాలు అయిందనమాట. ఇప్పుడు మనకి బాగా ఉడికిపోయి ఉండిద్ది. మనకి చేప ముక్క అనేది ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదండి. చూసారా మనకి ముక్క అనేది ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడైతే మనం ఇందులోకి కొత్తిమీర తీసుకుందాము. మనకి మొత్తం ఉడికిపోయింది అనమాట. ఇంక మనం తీసి పక్కన పెట్టేసుకున్నాం. ఇంతేనండి, ఎంతో టేస్టీ అయిన నెల్లూరి చేపల పులుసు అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు దించేసి మనం పక్కన పెట్టేసుకుందాం.